హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ అయితే నేను రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాము. బయట చిన్న వర్క్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో పాటు ఇలా వెళ్తుండగానే దారిలోనే మాకు మామిడికాయ దొరికింది. ఇలా మామిడికాయ తింటున్నాము. మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది కానీ టేస్ట్ బాగుంది. తినేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి జూబ్లీస్కి వెళ్ళామండి. జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ అయితే విజిట్ అయ్యాము కానీ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి చూసి వచ్చేసాము. నాకు చాలా కోరిక ఉండే అండి లోపలికి వెళ్ళి చూడాలని, కానీ కుదరలేదు. అక్కడ మాకు చిన్న వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. కానీ నాకు ఉండే అండి ఎప్పుడైనా జూబ్లీస్ టెంపుల్ చూడాలి అని లోపలికి వెళ్ళి, కానీ కుదరలేదు. అక్కడ నుంచి కూడా ఇంకా బయట నుంచి చూసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వేరే చోటుకి వెళ్తున్నాము. ఇలా వెళ్తూ వెళ్తూ మాకు ట్రాఫిక్లో జామ్ అయిపోయాము. ఇంకా తర్వాత మేము హైటెక్ సిటీకి వచ్చేసామండి. ఇంకా అక్కడ వర్క్ ఉంది కాబట్టి అక్కడ వర్క్ చూసుకొని ఇలా హైటెక్ సిటీకి వచ్చేసాము. ఇక్కడ హైటెక్ సిటీ ఫేమస్ ఏంటంటే ఇది సైబర్ టవర్ ఫేమస్ అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. టవర్ అయితే చాలా బాగుంది. ఇంకా చూస్తూ అలా వీడియో తీస్తూ ఉండిపోయాను. బాగుంది కదా, సైబర్ టవర్ అంట, చాలా బాగుంది. అలా చూస్తూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ చూస్తూ వెళ్ళిపోయి వేరే చోటికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ కూడా ట్రాఫిక్ మళ్ళీ జామ్ అయిపోయింది. ఈ ఎండలో బయటికి వెళ్ళి తిరగడం చాలా కష్టం అండి. ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి. అయినా మాకు వర్క్ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అక్కడి నుంచి చూసి వేరే దగ్గరికి వెళ్తున్నాము. ఇవి కరెక్ట్ ఏరియా అయితే నాకు తెలియదు కానీ అవి కాంప్లెక్స్ అయితే చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, అసలు సూపర్గా ఉన్నాయి. నేను చూడడం కూడా ఫస్ట్ టైము, నాకైతే భలే అనిపించింది. పెద్దగా అంటే ఎప్పుడు చూడని వాళ్ళు చూస్తే చాలా ఫీలింగ్ వేరేలా ఉంటుంది కదా. ఇంకా అక్కడ నుంచి వెళ్ళి టవర్ కూడా చూసేసాము మేము. అలా వెళ్తూ టవర్ చూసేసి ఇంకా ఎండలో అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉన్నాము. తిరిగి తిరిగి కూడా మేము బాగా అలసిపోయాము. ఆ తర్వాత మన నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియో అయితే వచ్చేసాము. అక్కడ లోపల మనకి ఎవరు రానిస్తారండి, మనకు రానియరు కాబట్టి బయట నుంచి అలా చూస్తూ వీడియో తీస్తూ వచ్చేసాను. ఆల్రెడీ అక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతూనే ఉంది. ఇంకా అక్కడ నుంచి కడుపుని ఖాళీగా ఉంచడం ఎందుకు తినేసాము. బిర్యానీ అయితే తినేసి మళ్ళీ మేము షాపింగ్ అయితే చేసుకుంటున్నాము. లాస్ట్లో షాపింగ్ చేసుకోవాలి. మాకు కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి కాబట్టి అలా దిల్సుఖ్ నగర్ షాపింగ్కి అయితే వచ్చేసాము. అక్కడ చూస్తూ ఇలా అంటే ఎక్కడ మంచిగా ఉన్నాయని చూస్తూ తిరుగుతున్నాము. అలా మాకు కొన్ని కావాల్సిన ఐటమ్స్ కూడా తీసుకున్నాము. డ్రెస్సెస్, బ్యాంగిల్స్ అవి తీసుకొని ఇలా మొత్తం తిరిగి చూస్తున్నాము. ఇంకొన్ని ఐటమ్స్ కావాలి కాబట్టి ఇలా మేమందరం షాపింగ్ చేసుకొని ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసామండి. షాపింగ్ కూడా బాగానే జరిగింది. మనకి మరీ అంత కాకుండా బాగానే మంచి రేట్లోనే కొనుక్కొని ఇంటికి వచ్చేసాం. ఇంకా తర్వాత మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మా షాపింగ్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. ఓకే బాయ్ అండి.